అందరికీ నమస్కారం. కుంభమేళా జరిగినప్పుడు శ్రీ యుక్తేశ్వరగిరి గారి యొక్క జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. శ్రీరాంపూర్‌లో ప్రశాంతమైన ఒక వేసవి రాత్రి రోజున ఆశ్రమం యొక్క రెండో అంతస్తు బాల్కనీలో పరమహంస గారు, శ్రీ యుక్తేశ్వరగిరి గారి పక్కన కూర్చొని ఉన్నప్పుడు ఆకాశంలో పెద్ద పెద్ద నక్షత్రాలు మిలమిలా మెరుస్తూ ఉన్న సమయంలో పరమహంస గారు వారి గురుదేవులైన యుక్తేశ్వరగిరి గారిని మీరెప్పుడైనా బాబాజీని కలుసుకున్నారా అని ఒక ప్రశ్న వేస్తాడండి. ఆ ప్రశ్నకు ఆ సూటి ప్రశ్నకు గురుదేవులు చిన్నగా ఒక చిరునవ్వు నవ్వుతారు. ఆయన కళ్ళు ఎంతో ప్రకాశిస్తాయండి. 3 సార్లు ఆ అమర గురువుల దర్శన భాగ్యం కలిగింది అని చెప్తున్నారు. ఈయన మొట్టమొదటిసారి ఎప్పుడు కలుసుకున్నారు అంటే బాబాజీ గారిని శ్రీ యుక్తేశ్వర్ గిరి గారు అలహాబాదులో కుంభమేళా సందర్భంలో. చిరకాలంగా భారతదేశంలో జరిగే మత ధార్మిక ఉత్సవాలని కుంభమేళా అంటారు. ఆధ్యాత్మిక లక్ష్యాల్ని అవి జనబాహుళ్యం దృష్టిలో ఎప్పుడూ కూడా నిలుపుతూనే ఉంటున్నాయి. శ్రద్ధ ఉన్న హిందువులు వేలాది మంది సాధువుల్ని, యోగుల్ని, స్వాముల్ని, తపస్సుల్ని అన్ని రకాల వాళ్ళని దర్శించుకోవటానికి ప్రతి 12 ఏళ్లకు ఒకసారి లక్షలకి లక్షలు వచ్చి చేరతారండి అక్కడ. మామూలుగా ఎప్పుడు ఏకాంత స్థానాలని విడిచిరాని సాధువులు చాలా మంది ఈ మేళాలకు హాజరయ్యి ప్రాపంచిక స్త్రీ పురుషులకు తమ ఆశీస్సులను కూడా అందిస్తారు. బాబాజీని కలుసుకున్నప్పుడున టైంలో శ్రీ యుక్తేశ్వరగిరి గారికండి ఇంకా స్వామి కాలేదు. శ్రీ యుక్తేశ్వరగిరి గారు అప్పటికి లాహిరి మహాశయుల దగ్గర క్రియాయోగ దీక్షను మాత్రమే తీసుకున్నారు. 1894 జనవరిలో అలహాబాద్‌లో జరిగే కుంభమేళాకు వెళ్ళమని శ్రీ యుక్తేశ్వరగిరి గారు గిరిగారిని శ్రీ యుక్తేశ్వరగిరి గారిని లాహిరి మహాశయులు ప్రోత్సహిస్తారండి. అదే శ్రీ యుక్తేశ్వరగిరి గారి మొట్టమొదటి కుంభమేళా అనుభవం. ఆ కోలాహలము, ఆ జనప్రవాహము చూసి ఈయన కొద్దిగా దిగ్భ్రమ చెందుతారండి. చుట్టూ గుచ్చి గుచ్చి చూస్తారు. తేజస్సు గల ఒక్క సద్గురు ముఖము కూడా ఈయనకక్కడ కనిపించలేదు. గంగా నది ఒడ్డున ఒక వంతెన దాటుతూ ఉండగా దగ్గరలోనే నిలబడి ఉన్న ఒక పరిచయస్తుడిని చూస్తారు. అతని భిక్ష పాత్ర ముందుకు చాపి ఉందంట. ఈ మేళా అంతా గోల, గందరగోళము, బిచ్చగాళ్ళు తప్ప మరేం లేదు అనుకున్నారు నిరాశతో. మనసును భిక్షాటన చేసే వాళ్ళ మీదే నిలిపి, పైకి ధర్మోపదేశాలు చేసే ఈ సోమరుల కన్నా, మానవ కళ్యాణం కోసం విజ్ఞాన రంగాలని ఎంతో ఓర్పుతో విస్తరింపచేస్తున్న పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు దేవుడికి ఎక్కువ సంతోషం కలిగించటం లేదా అని శ్రీ యుక్తేశ్వరగిరి గారికి ఆ సమయంలో అనిపిస్తుంది. ఈయన ఎదురుగా వచ్చి ఆగిన ఒక పొడవాటి సన్యాసి కంఠస్వరం సమాజ సంస్కరణ గురించి నాలో శ్రీ యుక్తేశ్వరగిరి గారిలో రగులుతున్న అంతరాయం కలిగించిందంటండి ఆలోచనలకి. మహాశయ మిమ్మల్ని ఒక సాధువు పిలుస్తున్నాడని తను చెప్తాడు. ఎవరైనంటే మీరే వచ్చి చూడండి అంటాడు. కొంచెం వెనకాడుతూనే ఆయన టూకీగా ఇచ్చిన ఈ సలహాని పాటించి ఒక చెట్టు దగ్గరికి వెళ్తారండి. ఆ చెట్టు కొమ్మల నీడన ఆకర్షమైన శిష్య బృందంతో ఉన్న ఒక గురువు గారిని చూస్తారు. మిలమిలా మెరిసే నల్ల కళ్ళతో ఎంతో తేజోవంతమైన అసాధారణ విగ్రహం గల ఆ గురువు గారిని ఈయన చూస్తుండగానే లేచి నుంచుని వ శ్రీ యుక్తేశ్వరగిరి గారిని కౌగలించుకుంటారు. స్వాగతం స్వామీజీ అని ఎంతో ఆప్యాయంగా పిలుస్తారండి. అయ్యా! నేను స్వామినే కానండి అని ఎంతో వత్తి పలికి మరీ చెప్తారు శ్రీ యుక్తేశ్వరగిరి గారు. స్వామి అన్న బిరుదు ఎవరికి ఇమ్మని దైవపరంగా నాకు ఆదేశం వచ్చిందో వాళ్ళు దాన్ని పరిత్యజించరు. ఆయన నాతో సౌమ్యంగానే మాట్లాడారు కానీ ఆయన మాటల్లో గాఢమైన సత్యనిష్ట ఒకటి ధ్వనించిందంట. తక్షణమే ఒకానొక ఆధ్యాత్మిక ఆశీర్వాద తరంగం శ్రీ యుక్తేశ్వరగిరి గారిని ముంచెత్తేసిందండి. సనాతన సన్యాస ఆశ్రమ స్థాయికి హఠాత్తుగా శ్రీ యుక్తేశ్వరగిరి గారిని పెంచినందుకు చిరునవ్వు నవ్వుతూ ఈ విధంగా ఈయన్ని గౌరవించి మానవ రూపంలో ఉన్న మహామహులుగా, దేవదూత సదృశులుగా స్పష్టమవుతున్న ఆయన పాదాలకి శ్రీ యుక్తేశ్వరగిరి గారు ఉత్తరోత్తర శ్రీ యుక్తేశ్వర గారికండి బుద్ధగయలోని మహంత్ గారు
అనుష్ఠానికంగా సన్యాస దీక్ష ఇచ్చారనమాట. బాబాజీ నిజంగా బాబాజీయే. ఎందుకంటే చెట్టు కింద తమకు దగ్గరగా ఉన్న ఒక ఆసనం ఈయనకు చూపించారండి. ఆయనకు బలిష్టంగా పడుచు వయసులో ఉన్నవారు లాహిరి మహాశయుల్ని పోలి ఉన్నారంట. ఈ మహానుభావులిద్దరూ కూడా రూపురేఖల్లో ఉండే అసాధారణమైన పోలికల గురించి అంతకుముందు శ్రీక్టేశ్వర గారు తరచుగా ఎన్నో సార్లు విని ఉన్నా కూడా అప్పుడు ఆ పోలిక ఈయనకి తట్టలేదంటండి. ఒక వ్యక్తి మనసులో ఏ నిర్దిష్ట భావనమైనా తలెత్తకుండా నిరోధించే శక్తి బాబాజీ గారికి ఉంది అని చెప్తున్నారు. ఆయన శ్రీ యుక్తేశ్వర గిరి గారు గుర్తుపట్టి భయభక్తులతో మునిగిపోకుండా తమ సమక్షంలో పూర్తిగా సహజంగా ఉండాలని మహాగురువులు ఆశించారని స్పష్టమవుతుంది. కుంభమేళా గురించి ఏమనుకుంటున్నావు అని బాబాజీ గారు శ్రీ యుక్తేశ్వర గిరి గారిని అడుగుతారండి. స్వామి, నాకు చాలా నిరాశ కలిగింది అని చెప్పి చటుక్కున ఇంకెలా చెప్తారు. మిమ్మల్ని కలుసుకునే అంతవరకు కూడా ఏమిటో కానీ సాధువులకి ఈ సంక్షోభానికి పొత్తు కుదిరినట్టు అనిపించట్లేదు చెప్తున్నారని. అప్పుడు బాబాజీ గారు ఇలా చెప్తూ మొదలు పెడతారండి. ఆయన వయసుకి దాదాపు రెట్టింపు వయసులో ఉన్నట్టు పైకి కనిపిస్తున్నప్పటికీ కూడానండి, ఎక్కువ మందిలో తప్పులున్నాయి కదా అని అందరూ చెడ్డవాళ్లే అని తీర్పు చెప్పకూడదు అని చెప్తున్నారు. ఇంకా ఇప్పుడు ఇసుక పంచదారల మిశ్రమం లాగానండి ఈ భూమి మీద ఉన్న ప్రతి మిశ్రమ స్వభావం కలిగింది. అంటే ప్రతీదీ రెండిట్లి కలయికే అని చెప్తున్నారు. ఎందుకంటే పంచదార మాత్రమే తీసుకుని ఇసుకను ముట్టకుండా వదిలేసే తెలివైన చేవ మాదిరిగా ఉండు అని చెప్తున్నారండి. ఇక్కడున్న చాలా మంది సాధువులు మాయలో సంచరిస్తున్నప్పటికీ దైవ సాక్షాత్కారానుభూతి గల కొద్ది మంది పట్ల ఈ మేళ పునీతమయ్యింది అన్నారండి. ఎవరైతే దైవ సాక్షాత్కారం పొందారో వాళ్ళ వల్లనే ఈ యొక్క కుంభమేళ చాలా పునీతమైంది అని ఇక్కడ చెప్తున్నారు. ఈ మహాగురువులతోనండి ఈయనకి సమాగమం జరిగినందువల్ల త్వరగానే ఆయన అభిప్రాయంతో శ్రీ యుక్తేశ్వర గిరి గారు కూడా ఏకీభవిస్తారు. అయ్యా దూరాన ఉన్న యూరోప్‌లోను, అమెరికాలోను నివసిస్తూ వివిధ మత ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరిస్తూ ఇప్పటి కుంభమేళా లాంటి నిజమైన విలువలు ఎరక్క ఇక్కడ కూడిన చాలా మంది కంటే తెలివిలో మరి ప్రముఖ పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రవేత్తల గురించి నేను ఇంతవరకునే ఆలోచిస్తూ ఉన్నానండి. భారతదేశపు సద్గురువులతో సమావేశాల వల్ల ఎక్కువగా లాభం పొందగల వాళ్ళు వీళ్ళు కదా! కానీ భౌతిక విజయాల్లో ఉన్నతులే అయినప్పటికీ కూడా చాలామంది పాశ్చాత్యులు కఠోరమైన భౌతికవాదానికి కట్టుబడిపోయిన వాళ్ళు విజ్ఞాన శాస్త్రంలోనూ, తత్వశాస్త్రంలోనూ ప్రసిద్ధులైన ఇతరులు మతంలో ఉన్న సారభూతమైన ఏకత్వాన్ని గుర్తించరు కదా! వాళ్ళు మత సిద్ధాంతాలు దాటశక్యం కాని అవరోధాలై వాళ్ళని శాశ్వతంగా మన నుంచి వేరు చేస్తున్నాయి కదా అని ఆయన పాశ్చాత్య ప్రపంచం గురించి, ప్రాచ్య ప్రపంచం గురించి కూడా ఈయనకి అంటే శ్రీ యుక్తేశ్వర గిరి గారికి ఆసక్తి ఉండటం ఈయన హృదయ వేదన ఆయన అర్థం చేసుకుంటారు. ఆయన ఎలా అంటారంటే, విశాలమైన నీ గుండెలో మానవులందరికీ చోటు ఉంది. అందుకే నిన్నిక్కడికి పిలిపించాను అని బాబాజీ గారు చెప్తున్నారు. తూర్పు పడమర దేశాలు కార్యకలాపాలన్నీ కూడా ఆధ్యాత్మికతను మేళవించిన చక్కని మధ్య మార్గాన్ని ఏర్పరచుకోవాలని చెప్తున్నారండి బాబాజీ గారు. భౌతిక అభివృద్ధి విషయంలో పడమటి దేశాల నుంచి భారతదేశం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. దానికి బదులుగా పడమటి దేశాలు తమ మత విశ్వాసాలకు యోగ శాస్త్రీయమైన గట్టి పునాదులు ఏర్పరచుకోవడానికి తోడ్పడే విశ్వజనీన పద్ధతుల్ని భారతదేశమే నేర్పగలదంట. స్వామీజీ మరి పాశ్చాత్య ప్రపంచాల మధ్య ముందు ముందు జరగబోయే సామరస్యపూర్వకమైన వినిమయంలో మీరు నిర్వహించవలసిన పాత్ర ఒకటి ఉంది. అదేంటంటే కొన్నేళ్లకి నేనే మీ దగ్గరికి ఒక శిష్యుడిని పంపుతాను. పాశ్చాత్య ప్రపంచంలో యోగ విద్యా వ్యాపనానికి మీరతన్ని తర్ఫీదు చేయగలరు అని బాబాజీ గారు చెప్తున్నారు. ఆధ్యాత్మికంగా అన్వేషణ సాగిస్తున్న అక్కడ అనేక ఆత్మల స్పందనలు వరదలా నా దగ్గరికి వస్తూ ఉంటాయి అని చెప్తున్నారండి. యూరోప్‌లోను జాగృతి పొందటానికి ఎదురు చూస్తున్న భవిష్యత్ సాధువుల్ని నేను చూస్తూ ఉన్నాను అని ఈ విషయాలన్నీ బాబాజీ గారు శ్రీ యుక్తేశ్వర గిరి గారితో చెప్తారండి. ఈ అంశం దగ్గర శ్రీ యుక్తేశ్వర గారి దగ్గర పరమహంస గారి దగ్గర అంటే అనేక సంవత్సరాల పూర్వమే ఈయన దగ్గరికి పంపుతానని బాబాజీ గారు మాట ఇచ్చిన శిష్యుడు ఎవరు అంటే పరమహంస గారే అని శ్రీ యుక్తేశ్వర గిరి గారు చెప్తున్నారండి. పండు వెన్నెట్లో చిరునవ్వు చిందిస్తూ. బాబాజీయే నాకు శ్రీ యుక్తేశ్వర గారి యొక్క సన్నిధికి దారి చూపించి నడిపించారని తెలిసి చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన